శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృశ్చిక రాశి వారికి మరి శుక్రుడు పంచమ స్థానంలో ప్రవేశించడం అన్నది ఒక విధంగా ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక మార్గం ఈ వారంలో కనబడే అవకాశం ఉంది. సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలో ఉంటూ రాహుగ్రహంతో కలిసి ఉండడం అన్నది సాధారణంగా ఈ ప్రేమ వివాహంలో కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ ఇతర కమ్యూనిటీ వివాహాలు లేదంటే కొద్దిగా ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు లాంటి వివాహాలు అంటే ఏదైనా కొద్దిగా ఆదర్శవంతమైన వివాహాలు సంఘానికి మన యొక్క సంస్కారానికి సంస్కృతికి సాంప్రదాయాలకి విరుద్ధంగా జరిగే వివాహాలు లాంటివి చేసుకునే వారికి మరి రాహు యొక్క ప్రోత్సాహంతో ఈ వారం అటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ అటువంటి రహస్యమైనటువంటి వివాహం పెద్దల అంగీకారం లేకుండా చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉండదు. దానికి ఏదన్నా ఒక ప్రభుత్వ సహకారం 100% లభించే అవకాశం ఉందంటే ఒక రిజిస్టర్ మ్యారేజ్ లాంటిదో ఒక ప్రభుత్వ అధికారి సమక్షంలోనో ఏ పోలీస్ స్టేషన్లోనో కొంతమంది ఇటువంటి వివాహాలు వారి యొక్క రక్షణలో చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఇది అనుకూలించే సమయం ఒక విధంగా. సో ఇక ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని కుజుల సంచారం ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తుంది. దానికి కుజుడు అక్కడ చేరడం వల్ల ఏంటంటే భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా స్థిరాస్తి పంచుకునే ప్రయత్నాలు లాంటివి ఉండడం వల్ల కొద్దిగా దగ్గర బంధువులు అన్నదమ్ములు అవ్వచ్చు దాయాదులు అవ్వచ్చు ఏదైనా ఆస్తి పంపకం విషయంలో మాత్రం కొన్ని చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. లేదంటే మీ యొక్క స్థిరాస్తి మీ సొంతానికి ఉన్నటువంటి గృహమో మీ ఆస్తితో ఇతరుల ఆధీనంలో ఉన్నదాన్ని మీరు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో మరి అవతల వాళ్ళు ఏదన్నా కోర్టును ఆశ్రయించో వేరే వాళ్ళని ఆశ్రయించో మిమ్మల్ని బెదిరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీ ఆస్తి మీరు తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. టెంపరీగా అయినా సరే మీ ఆస్తి పరాధీనం ఇతరుల చేతుల్లోకి వెళ్ళే సూచనలు కూడా కొంతవరకు గోచరిస్తున్నాయి. ఇంకా వేరే యాంగిల్లో ప్రయత్నం చేసినప్పుడు మీ యొక్క వ్యక్తిగత అవసరాలకి మీ యొక్క స్థిరాస్తిని కుదువ పెట్టి ధనాన్ని తెచ్చే ప్రయత్నం కూడా జరగవచ్చు. మొత్తం మీద ఆస్తికి సంబంధించిన లావాదేవీలు కొన్ని చికాకులు ఇబ్బందులు నష్టాలు లాంటివి రావడం కొంత గొడవలు లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు సామరస్యంగా వ్యవహరించండి. అది కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్య కాబట్టి ఎప్పటికైనా సరే మీరంతా కలిసి ఉండేవాళ్ళే కాబట్టి ఈ విషయంలో ఈ స్థిరాస్తి విషయంలో టెంపరీగా మీరు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం వల్ల అటు మీ యొక్క తల్లిగారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీ మాతృవర్గీయులు మనస్తాపం చెందే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క గ్రామంలో మీ సొంత ఊర్లో మీ యొక్క పేరుకి కూడా భంగం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కొద్దిగా సామరస్యంగా వ్యవహరించండి. ఏదైనా ఈ విషయంలో కొంతకాలం పాటు మీరు దూరంగా ఉండడం వల్ల ఆ సంబంధించిన గొడవల్లో కలగజేసుకోకుండా ఉండడం వల్ల దానికి అదే తొందరలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా వ్యవహరించడం మంచిది. సో ఈ సమయంలో మీ యొక్క నడవడిక అంటే మీ యొక్క ప్రవర్తన నడవడిక సో ఏదైనా అవ్వచ్చు ఒక మంచి ఆధ్యాత్మిక గురువు ఒక మంచి మేధావి సహకారంతో మీ యొక్క యాటిట్యూడు మీ యొక్క నడవడి మార్చుకొని కొంతకాలం పాటు దీన్ని సామరస్యంగా ఉండడం వల్ల ఈ సమస్య ఆటోమేటిక్గా పరిష్కారం అవుతుంది. టెంపరీగా మీరు నష్టపోయినా తర్వాత మీరు దాన్ని తిరిగి లాభసాటిగా పొందే అవకాశం ఉంది. దాంతోపాటు మీకు మిగతా వారి యొక్క శ్రేయస్సు వారి యొక్క మన్ననలు అభివృద్ధి అంతా కూడా కలుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఏమీ కంగారు పడకుండా కొంతకాలం పాటు స్థిరాస్తి విషయాలకి దూరంగా ఉండడం మంచిది. ఇక ముఖ్యంగా ధనాధిపతిగా 6వ స్థానంలో ఉంటూ బుధుడితో కలిసి ఉండడం వల్ల అంటే ఏదన్నా ధన లాభాధిపతులు కలిసి ఉండడం వల్ల జాతకుడికి ఒక ధనయోగం ఏర్పడింది. సో అక్కడ అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది రావచ్చు. అంటే ఇక్కడ 2, 6, 10 స్థానాలు ఏంటంటే మనకి సాధారణంగా ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో అనుకోని మార్పుల ద్వారా అదనపు ఆదాయం లభించడం కానీ లేదంటే మీరు చేస్తున్నటువంటి వృత్తికి అదనంగా వేరే వృత్తి చేపట్టడం వల్ల ఆ రంగంలో ఆదాయం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే వ్యాపార అభివృద్ధి ఆదాయ వనరులు పెరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే బుధుడు
చిన్ననాటి స్నేహితులకి తోబుట్టువులకి కారణమవుతుంటారు కాబట్టి వాళ్ళ సహకారంతో వృత్తిలో అభివృద్ధి పరుచుకునే మార్గం లభిస్తూ ఉంటుంది. సో ఏదన్నా ఆదాయం కొరకు ఎక్కువ మార్గాలు అన్వేషిస్తారు. చాలా ఈజీగా చాలా సులువుగా ధనాన్ని సంపాదించే అవకాశం ఈ రాశిలో ఉంటుంది. అలాగనే ఏంటంటే మీరు ఏదో స్పెక్యులేషను, పేకాట, జోదం, ఆన్లైన్ గేమ్స్లో మాత్రం అయితే కాదు. ఏదైనా తెలివితేటల ద్వారా మేధస్సు ద్వారా ధనాన్ని సంపాదించే అవకాశం ఉంది. బట్ ఈ సందర్భంలో ఎందుకంటే పంచమ స్థానంలో శుక్ర రాహులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇతరుల యొక్క అంటే ఏదన్నా పరిచయం లేని వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఈజీ మనీకి ఆశపడడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే కొద్దిగా పెళ్లి పేరుతోనో, ప్రేమ పేరుతోనో, పరిచయం పేరుతోనో, ఎఫ్ఐఆర్ పేరుతో కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వారితోనూ, కొత్త వారితోనూ కూడా ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎటువంటి విషయంలో కూడా మీరు పరిచయం లేని వారికి మీరు ప్రామిసులు చేసి ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారం మీరు కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన చేయడం వల్ల, ఏదైనా కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసుకోవడం వల్ల రాబోయే విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఈ వార ఫలాలు ఈ సంవత్సరంలో చివరి వార ఫలాలుగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చే వార ఫలాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద సంచారం మీద వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పిని మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక ఏది ఇక్కడ దాచుకోక ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళకంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కూర్తే తప్ప ఇంట్లో పడుకొని కళ్ళకంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప
ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నాయి జరగాలన్నా, లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడు, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలు నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.